హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీక్షా స్పీటెక్ లైఫ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. హ్యాపీ వినాయక చతుర్థి. సో ఈ రోజు వినాయక చవితి పండుగ కాబట్టి మా యూనివర్సిటీలో అయితే ప్రతి ఇయర్ ఇలా వినాయకుడిని విగ్రహాన్ని తెచ్చి దాని ఫెస్టివల్ అంటే పూజ చేయటము. మార్నింగ్ టైమ్స్ ఏమో టైం మెన్షన్ చేస్తారు, వాళ్ళు మెయిల్ చేస్తారు మాకు ఏ టైంకి పూజ జరుగుతుంది అని చెప్పి అండ్ ఎన్ని డేస్ జరుగుతుంది. సో ఇలా మాకు మెయిల్ చేస్తారు. అండ్ ఈవినింగ్ టైమ్స్ మాత్రం కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, లైక్ తంబోలా, ఐ మీన్ హౌసీ ఆడిస్తారు. అండ్ నెక్స్ట్ మ్యూజిక్ చైర్ గేమ్, అండ్ నెక్స్ట్ కొన్ని డాన్స్ అండ్ సింగింగ్, అంటే వినాయకుడు సాంగ్స్ అలా మంచిగా చాలా బాగుండిద్ది. సాంగ్స్ పెట్టి వినాయకుడు సాంగ్స్ పెట్టి అసలు వినాయకుడు ఫెస్టివల్ అంటే ఇష్టం లేకుండా అయితే ఎవరు ఉండరు. నాకు పర్సనల్ గా అయితే వినాయక చవితి చాలా ఇష్టము. ఎందుకంటే అసలు మనం మూవీ సాంగ్స్ కన్నా కానీ ఈ వినాయక చవితి సాంగ్స్ అనేది చాలా ప్లెజెంట్ గా ఉండిద్ది, వింటున్నా కానీ చాలా పీస్ఫుల్ గా ఉండిద్ది. సో సాంగ్స్ అయితే నాకు చాలా నచ్చుతాయి వినాయకుడు సాంగ్స్. ఎస్పెషల్లీ ఇలా పండగప్పుడు ఆ సాంగ్స్ పెట్టి వింటుంటే అండ్ విగ్రహం అలా పూజలు చేస్తుంటే ఇంకా బాగుండిద్ది చూడటానికైనా కానీ. సో అది సో అలా ప్రతి ఇయర్ మా యూనివర్సిటీలో అయితే విగ్రహాన్ని తెచ్చి పూజలు అయితే చేస్తారు. సో అలానే ఈ ఇయర్ కూడా యూనివర్సిటీలో అయితే అంటే విగ్రహాన్ని పెట్టారు. సో నిన్న నైటే ఆగమనం చేశారు. ఆగమనం అంటే వినాయకుడిని తీసుకురావటము, అంటే వెల్కమ్ చేయటము, అంటే సాంగ్స్ తో సో యూనివర్సిటీలోకి తీసుకురావటము. సో అలా నిన్న విగ్రహాన్ని అయితే తెచ్చారు. సో ఈ రోజు అయితే మాకు 11 కి పూజ స్టార్ట్ అని చెప్పారు. సో మేము మా ఫ్రెండ్స్ అయితే పూజ అంటే కొంచెంసేపు పూజ చూసి వద్దామని చెప్పి మేమైతే వెళ్దాం అనుకుంటున్నాము. సో లాస్ట్ ఇయర్ కూడా అయితే యూనివర్సిటీలో ఇలానే మంచిగా పూజలు చేసి కొన్ని డేస్ అనేది వినాయకుడిని పూజించారు. చాలా బాగుంది అసలు. అండ్ విగ్రహం కూడా చాలా బాగుంది లాస్ట్ ఇయర్ ది, అంటే గ్రీన్ రెడ్ అలా కలర్స్ మంచిగా అనిపించింది వినాయకుడు కూడా. అండ్ లడ్డు ఒక 2-3 టైప్స్ ఆఫ్ లడ్డు, శివలింగం లడ్డు అలా చాలా బాగుంది అసలు. అంటే ఆ డెకరేషన్ అయినా పూజ చేయటం అయినా అంటే అన్ని డేస్ సో చాలా బాగా అనిపించింది. థియరీలో యూనివర్సిటీలో ఎస్ఆర్ బ్లాక్ గ్రాండ్ స్టేర్స్ ఉండేది కదా, మాకు ఎస్ఆర్ బ్లాక్ గ్రాండ్ స్టేర్స్ లో అయితే ఇలా విగ్రహాన్ని పెట్టి పూజిస్తారు. సో అక్కడ అయితే ఇలా ఒక 5 to 6 డేస్ ఉంచుతారు యూనివర్సిటీలో. 5 to 6 డేస్ కంటిన్యూస్ గా డైలీ పూజలు చేస్తారు, మార్నింగ్ అండ్ ఈవినింగ్స్. వెళ్ళాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళొచ్చు, అది మీ చాయిస్ అన్నమాట. సో జస్ట్ అలా వెళ్ళి నమస్కారం చేసి కొంతసేపు పూజలో కూర్చొని అండ్ ఏమన్నా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటే ఈవినింగ్ టైమ్స్ అలా ఆడి కొంచెం ఎంజాయ్మెంట్ గా దేవుణ్ణి కూడా నమస్కరించుకొని వస్తే చాలా బాగుండిద్ది కదా. అండ్ అక్కడ వినాయకుడి సాంగ్స్ ఉంటాయి, ఇంకా చాలా బాగుండిద్ది. ఇయర్ కి ఒకసారే కాబట్టి అందరూ వెళ్ళాలని కోరుకుంటున్నాను, అందరూ మంచి జరగాలని కోరుకుంటున్నాను. సో ఇలా ఎవ్రీ ఇయర్ వినాయకుడిని ఇక్కడ కూడా అంటే పండగ చేస్తారనమాట, మంచిగా చాలా బాగుండిద్ది. సో ఇలా 5 డేస్ అయితే మినిమం 5 డేస్ అయితే ఉంచుతారు యూనివర్సిటీలో. సో ఇలా 5 డేస్ నుంచి పూజలు చేస్తారు, మంచిగా కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి ఇందాక చెప్పినట్టు. సో అలా బాగుండిద్ది, ఇంటి ఫీలింగే వచ్చిద్ది. అంటే హాస్టల్లో ఉన్నాము మనము, యూనివర్సిటీలో ఉన్నాము, ఫెస్టివల్ కి ఇంటికి వెళ్ళలేదు అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. దూరం ఉన్నాళ్ళు ఒక్కరోజే వచ్చింది కదా, హాలిడే లేదు కదా అని చెప్పి ఇక్కడ కూడా చాలా మంచిగా చేస్తారు. సో మీకైతే అంటే ఇంకా అంటే ఇంట్లో ఉన్నట్టు అంటే ఇక్కడ కూడా ఒక బొమ్మ అంటే విగ్రహం వినాయకుడు ఉన్నాడు, ఇక్కడ కూడా అలానే సాంగ్స్, అలానే పూజలు, అలానే ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో మీకు ఇంట్లోనే ఉన్నట్టే ఉండిద్ది, హాస్టల్లో ఉండి ఫెస్టివల్ చేసుకోలేదని ఫీలింగ్ అయితే రాదు. అండ్ ఇలా 5 డేస్ అయితే పూజలు చేసిన తర్వాత 5 డేస్ మార్నింగ్ ఈవినింగ్ పూజలు చేస్తారు. సో పూజలు చేసిన తర్వాత డీజే నిమజ్జనం చేయాలి కాబట్టి నిమజ్జనం చేసేటప్పుడు డీజే అండ్ వినాయకుడు సాంగ్స్ తో అయితే నిమజ్జనంకి తీసుకెళ్తారు. బట్ నిమజ్జనం చేసేటప్పుడు యూనివర్సిటీ మొత్తం అంటే ఒక రౌండ్ వేసిన తర్వాత అప్పుడు గేట్ బయటకు వెళ్ళిద్ది కాబట్టి ఈలోపు ఇక్కడ అంటే గర్ల్స్ అండ్ బాయ్స్ అందరూ డీజేకి ఎంజాయ్ చేస్తా చిల్ అవుతా అండ్ అంటే డాన్స్లు వేస్తా. సో అలా నిమజ్జనానికి అయితే విగ్రహాన్ని తీసుకెళ్తారు. అది కూడా అయితే ఆ రోజు కూడా అయితే చాలా బాగుండిద్ది. అండ్ ఈ రోజు కూడా పూజలు చేస్తారు కాబట్టి చాలా మంది హాస్టలర్సే వస్తారు. డే స్కాలర్స్ కి ఈ రోజు హాలిడే కాబట్టి, కాలేజ్ హాలిడే కాబట్టి, సో డే స్కాలర్స్ రాకపోయినా హాస్టలర్స్ అందరూ పూజకి అటెండ్ అవుతారు. మంచిగా వినాయకుడు బ్లెస్సింగ్స్ తీసుకొని వాళ్ళ ఇష్టం వాళ్ళని కోరుకొని మీరందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ హ్యాపీ వినాయక చతుర్థి. అండ్ మెస్ లో కూడా అయితే ఒక చిన్న వినాయకుడిని అయితే పెట్టారు. సో దానికి కూడా కొన్ని డేస్ అయితే పూజ చేస్తారు. సో అలా మెస్ లో యూనివర్సిటీలో పూజలు అండ్ దేవుడి సాంగ్స్, అందరూ హాస్టలర్స్ అందరూ అలా అటెండ్ అవుతా పూజలు ప్రోగ్రామ్స్ కి అటెండ్ అవుతా అయితే చాలా బాగుండిద్ది.
మీకు అసలు ఎట్లా అంటే యూనివర్సిటీలో ఉన్నట్టు పండగ మిస్ అవుతున్నట్టు అయితే ఫీల్ అయితే అసలు రాదు. ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో చూసాము, సెకండ్ ఇయర్లో చూసాము కదా. సో అలా అయితే అసలు ఏమి ఉండదు. సో మీరు ఇక్కడ కూడా చాలా బాగా వినాయక చవితి చేసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అంతే హ్యాపీనెస్తో. నేనైతే ఇలా వినాయక చవితికి ఈ ఇయర్ సింపుల్గా అయితే రెడీ అయ్యాను. అండ్ నేను మెస్లో పెట్టిన వినాయకుడిని అండ్ ఇప్పుడు ఎస్ఆర్ బ్లాక్లో పెట్టిన వినాయకుడిని నేనైతే గ్లిమ్స్ యాడ్ చేస్తాను మీకు ఎలా జరుగుతుంది అండ్ పూజలు. సో ఇలా నేను అయితే మీకు గ్లిమ్స్ యాడ్ చేస్తాను విగ్రహాన్ని. సో మీరు కూడా మంచిగా చూడొచ్చు అనమాట. సో చాలా బాగుండిద్ది. మార్నింగ్ టైం అయితే ఇలా పూజలు జరుగుతాయి కదా, టైమింగ్స్ వాళ్ళు మెయిల్ చేస్తారు. దాన్ని బట్టి అయితే అందరూ హాస్టలర్స్ అటెండ్ అవ్వచ్చు. అది మీ ఇష్టం అనమాట. మీ ఇంట్రెస్ట్ ఉంటే అది రోజు అయినా వెళ్ళొచ్చు. అండ్ ఇలా ఈవినింగ్ టైమ్స్ అయితే మీకు 6 to 8 ఏదో ఒక కల్చరల్ ప్రోగ్రామ్స్, గేమ్స్ కండక్ట్ చేస్తారు. ఫన్ గేమ్స్, ఎంటర్టైన్మెంట్ అక్కడ ఎస్ఆర్ బ్లాక్ లో వినాయకుడు ముందు. సో అది కూడా చాలా బాగుంటుంది. మ్యూజికల్ చైర్స్, సాంగ్స్. సో అప్పుడు కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. సో అండ్ నెక్స్ట్ అయితే ఆప్షన్ కూడా జరిగిద్ది అనమాట ఇక్కడ. లాస్ట్ ఇయర్ అయితే ఆప్షన్ 2 lakhs వరకు వెళ్ళింది అనమాట. సో ఇలా ఆప్షన్ ఉండిద్ది, గేమ్స్, డీజే ఉండిద్ది, సాంగ్స్, వినాయకుడు సాంగ్స్, పూజలు చాలా బాగుండిద్ది. ఇంట్లో ఫీలింగే ఉండిద్ది యూనివర్సిటీలో ఉన్నా కానీ. అండ్ విగ్రహం కూడా చాలా బాగుండిద్ది. ఇయర్ విగ్రహం, లాస్ట్ ఇయర్ విగ్రహం కూడా అయితే చాలా బాగుంది. సో ఇలా చాలా బాగా చేస్తారు యూనివర్సిటీ వాళ్ళైతే ప్రతి ఇయర్. సో ఎప్పుడు వినాయక చవితి అప్పుడు వర్షం పడాల్సిందే ఖచ్చితంగా, అది మనకి తెలిసిందే. సో ఈ ఇయర్ కూడా వినాయక చవితి కరెక్ట్ గా ఎగ్జాక్ట్ ఆ డేట్ ఆ టైంకి ఖచ్చితంగా వర్షం అయితే పడుతుంది. సో ఎప్పుడు ఇది ఉండే కామన్, వినాయక చవితి అంటే వర్షము, వర్షం అంటే వినాయక చవితి. ఇప్పుడే బొమ్మ దగ్గర నుంచి అయితే వచ్చాను. సెలబ్రేషన్స్ అయితే ఇప్పుడే అయిపోయినాయి. చాలా బాగా చేశారు అండ్ చాలా మంది రష్ అయితే ఉంది. హాస్టలర్స్ రారు అనుకున్నాను నేను, బట్ చాలా మంది వచ్చారు. గ్రాండ్ స్టేర్స్ ఫుల్ ఉంది అండ్ మొత్తం కింద చైర్స్ వేశారు. మొత్తం అసలు ప్లేసెస్ అసలు లేవు. గ్రాండ్ స్టేర్స్ కూడా మొత్తం ఫుల్ అయింది. అండ్ 12 కి స్టార్ట్ చేశారు. 11 అని చెప్పారు, బట్ 12 స్టార్ట్ అయింది. అరౌండ్ 12 అయింది. 12 to 2 అదే సరిపోయింది. 2 తర్వాత మళ్ళీ అక్షింతలు వేయటానికని అందరిని ఒక్కొక్క స్టూడెంట్ వెళ్ళేసరికి 2:50 అయిపోయింది. సో ఇప్పుడే మాకైతే 3 అయిపోయింది. 3 దాటింది. మెస్ లో ఫుడ్ తినేసి ప్రసాదం తీసేసుకొని వచ్చేసరికి సో 3:30 అవుతుంది. సో ఇలా మాకు యూనివర్సిటీలో అయితే చాలా మంచిగా చేశారు అండ్ వినాయకుడు కూడా చాలా బాగున్నారు. నేనైతే గ్లిమ్స్ యాడ్ చేస్తాను మీకు ఇయర్ ఎలా అంటే వినాయకుడు ఏం అంటే ఎలా ఉంది అని చెప్పి. సో ఫైనల్ గా అయితే చాలా బాగా జరిగింది అండ్ చాలా మంది వచ్చారు. సో ఇలా యూనివర్సిటీలో వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే జరిగినాయి. వినాయక చవితి అయితే జరిగింది. Hope you guys like this video. Please don't forget to like, share and subscribe.